Hello dear 10th class students, welcome to Backlogs Baba YouTube channel. Myself Manoj Shyam Kumar. సో మనము 10th క్లాస్కి సంబంధించి ముఖ్యంగా FA1 ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు సోషల్ అనే సబ్జెక్ట్లో మనకి జాగ్రఫీ సెకండ్ లెసన్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ అనే టాపిక్ నుంచి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఆ క్వశ్చన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగా మనం ప్రజెంట్ చేయాలి అండ్ ఈ క్వశ్చన్ సంబంధించి టెక్స్ట్ బుక్ లో ఇంకా ఏమి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంది అనేది కూడా టోటల్ ఓవరాల్ టెక్స్ట్ బుక్ ని కవర్ చేస్తూ నేను ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నీట్ గా ఒక నోట్స్ తీసుకుని రన్నింగ్ నోట్స్ లో రాసుకుంటూ లేదంటే నేను చెప్పే పాయింట్స్ రాసుకుంటూ మీరు జాగ్రత్తగా వింటే కనుక 100% మీకు అద్భుతమైనటువంటి నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది. తద్వారా క్వశ్చన్ ని మీరు ఓన్ గా రాయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? అండ్ ఈ కాన్సెప్ట్ పైన క్వశ్చన్ ఎలా ఇచ్చుకున్నా మార్చి ఇచ్చుకున్నా కూడా మీరు 100% క్యాపబుల్ అనమాట మీరు ఆన్సర్ రాయడానికి ఈ నాలెడ్జ్ మీకు వచ్చినప్పుడు. సో అందుకనే జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సో స్టిల్ ఇంకా మన బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే కనుక ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ మీకు చాలా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అండ్ బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఎనీ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్కి సంబంధించి అయినా లేదంటే పర్టికులర్గా ఈ వీడియోకి సంబంధించి కాన్సెప్ట్ సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా 100% కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఐ హోప్ ఖచ్చితంగా నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? అండ్ లైక్ చేయడం మర్చిపోద్దు, వీడియోని హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ అనేది మనకి జాగ్రఫీలో ఉండే సెకండ్ లెసన్. ఈ లెసన్ నుంచి మనకి మోస్ట్లీ 4 మార్క్స్ వెయిటేజ్ అంటే సోషల్ వెయిటేజ్ 2026-27 ఇంకా రాలేదు. గతంలో వెయిటేజ్లు చూసుకుంటే కనుక ఈ లెసన్ నుంచి 4 మార్క్ క్వశ్చన్ వచ్చేది. సో ఇప్పుడు కూడా నా అంచనా ప్రకారంగా ఎటువంటి చేంజెస్ ఉండదు. ఈ లెసన్ సంబంధించి 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి మీరు నిర్భయంగా ఈ క్వశ్చన్ ప్రిపేర్ అయిపోవచ్చు. ఓకేనా? సో ఇలా ఈ లెసన్ లో ఉండే మొత్తం క్వశ్చన్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఈ క్వశ్చన్ ఒక్కటే ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, సో టెక్స్ట్ బుక్ లో ఈ క్వశ్చన్ కి సంబంధించి ఏ కాంటెంట్ అయితే ఉందో అదంతా కూడా నేను ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే? సో అసలు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద క్వశ్చన్ ఒకసారి చూద్దాం. వాట్ ఈజ్ బయోడైవర్సిటీ? బయోడైవర్సిటీ అంటే ఏంటి? వాట్ ఈజ్ బయోడైవర్సిటీ? వై ఈజ్ బయోడైవర్సిటీ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ లైవ్స్? ఓకేనా? అసలు బయోడైవర్సిటీ అంటే ఏంటి? సో బయోడైవర్సిటీ అనేది హ్యూమన్ లైఫ్స్ కంటే మనుషుల యొక్క జీవితంలో ఎందుకు ఇంపార్టెంట్, అది మనుషుల జీవితానికి ఎందుకు ఇంపార్టెంట్, ఆ బయోడైవర్సిటీ అనేది ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బయోడైవర్సిటీ అనే దాని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇది అందరికీ క్లారిటీయే. సో బయోడైవర్సిటీని మనము 2 భాగాల కింద విభజించుకుంటే బయో అని ఒకటి, డైవర్సిటీ అని ఒకటి వస్తుంది. సో బయో అంటే ఏంటన్నా ఇక్కడ లైఫ్. బయో అంటే ఏంటి? లైఫ్. మరి డైవర్సిటీ అంటే ఏంటి? డైవర్సిటీ అంటే వెరైటీ. డైవర్సిటీ అంటే వెరైటీ. అర్థమైందని అనుకుంటున్నాను. బయోడైవర్సిటీని మనం 2 ముక్కలుగా విభజించుకుంటే బయో అండ్ డైవర్సిటీగా విభజించబడుతున్నాయి. బయో అంటే లైఫ్, డైవర్సిటీ అంటే వెరైటీ. క్లారిటీ. సో ఓవరాల్ గా బయోడైవర్సిటీ అంటే ఏంటి? వెరైటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. రకరకాల జీవులు అన్ని కలిపి ఒక చోట జీవించినట్లయితే కనుక దానినే మనము బయోడైవర్సిటీ, వెరైటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో ఒక ఫారెస్ట్ ని మనం తీసుకుంటే అందులో రకరకాల ప్లాంట్స్ ఉంటాయి, రకరకాల జీవులు ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి. సో అన్ని జీవులు కలిపి ఒకే చోటన కనిపించడాన్ని మనం ఏమని పిలుస్తాము? బయోడైవర్సిటీ అని పిలుస్తాము. వెరైటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకేనా? జస్ట్ బేసిక్ గా కాన్సెప్ట్ అర్థమై ఉంటుంది బయోడైవర్సిటీ అంటే ఏంటో. అయితే ఇప్పుడు ఈ బయోడైవర్సిటీ అనే ఈ టెర్మినాలజీకి టెక్స్ట్ బుక్ లో ఎలాంటి డెఫినేషన్ ఇచ్చాడో ఒకసారి చూద్దాం. సో ఈ క్వశ్చన్ కి మనం ఆన్సర్ రాసేటప్పుడు కూడా ఇక్కడ మీకు బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది కదా, ఇదే డెఫినేషన్. ఈ డెఫినేషన్ తోనే మనం ఆన్సర్ స్టార్ట్ చేయాలి. ఒకసారి డెఫినేషన్ కూడా ఏంటో ఒకసారి చూద్దాం. జాగ్రత్తగా వినండి అందరూ కూడా. సో కాన్సన్ట్రేట్ గా వినాలి, ఎవరు కూడా డిస్టర్బ్ అవ్వద్దు. ఒక్కసారి మీరు వీడియోపై కాన్సన్ట్రేట్ చేసిన తర్వాత మీకు
పక్క అంటే మీకు ఇంట్లో ఏం జరుగుతుందో బయట ఏం జరుగుతుందో మీకు అనవసరం, 100% కాన్సన్ట్రేట్ చేయండి, డెఫినెట్ గా మీకు అర్థం అవుద్ది. ఓకేనా? సో బయోడైవర్సిటీ యొక్క టెక్స్టువల్ డెఫినేషన్ ఒకసారి చూద్దాం. ద వెరైటీ ఆఫ్ plants and animals, the variety of plants and animals found in particular habitat is known as biodiversity. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. The variety of plants and animals found in particular habitat is known as బయోడైవర్సిటీ. అయితే ఈ డెఫినేషన్ లో కొన్ని పదాలు కనిపించాయి. కొన్ని పదాలు మనం జాగ్రత్తగా వాటి యొక్క అర్థం తెలుసుకుంటే డెఫినేషన్ కూడా మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్న వాళ్ళు అవుతాం, ఊరికనే బట్టి పట్టేయకుండా. సో ఇక్కడ వెరైటీ అని ఉంది. వెరైటీ అంటే ఏంటన్నా, సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ప్లాంట్స్, రకరకాల ప్లాంట్స్ ఉంటాయి ఒక ఫారెస్ట్ లో, అండ్ యానిమల్స్ రకరకాలు. సో ఇవన్నీ కూడా వివిధ రకాల జీవుల్నే మనము వెరైటీ అని పిలుస్తాం. ఏమంటాము? వెరైటీ. ఓకేనా? అంటే ఒకటి కాదు, రకరకాల జీవులు అనమాట, దాన్నే మనం వెరైటీ అంటాం. ఓకేనా? అండ్ ప్లాంట్స్ అని కనిపించింది ఇక్కడ మనం ప్లాంట్స్ అనే దాన్ని చూడండి జాగ్రత్తగా, ఫ్లోరా అని పిలుస్తాం. ఏమని పిలుస్తాము? ఫ్లోరా. సో ఫ్లోరా అంటే ఏంటన్నా, ప్లాంట్స్. బాగా గుర్తుపెట్టుకోవాలి టెర్మినాలజీ. ఫ్లోరా అంటే ఏంటి? ప్లాంట్స్. ఇక్కడ యానిమల్స్ కూడా ఉంది. యానిమల్స్ ఏమని పిలుస్తాము? యానిమల్స్ ని ఫానా. ఫ్లోరా అండ్ ఫానా అనే పదాలు తరచుగా ఈ లెసన్ లో మీరు వింటూ ఉంటారు. సో చాలా మందికి వీటి యొక్క అర్థం తెలియదు, కానీ ఫ్లోరా అండ్ ఫానా అని బట్టి పట్టేస్తా ఉంటారు. ఇప్పుడు మీకు అర్థం తెలిసింది ఖచ్చితంగా. ఫ్లోరా అంటే ప్లాంట్స్, ఫానా అంటే యానిమల్స్. ఇది క్లియర్ కదా? ఇప్పుడు ద వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అంటే ఫ్లోరా అండ్ ఫానా ఫౌండ్ ఇన్ పర్టిక్యులర్ హ్యాబిటేట్ అంటే ఏంటి? జీవులు నివసించే ప్రదేశాన్నే హ్యాబిటేట్ అని పిలుస్తాం మనం. జీవులు ఏదైతే ఉన్నాయో ఆ జీవులు నివసించే ప్రదేశాన్ని హ్యాబిటేట్ అంటాం. ఉదాహరణకి ఫారెస్ట్ అనేది ఒక హ్యాబిటేట్, గ్రాస్ ల్యాండ్ గడ్డి భూమి అనేది ఒక హ్యాబిటేట్, రివర్ అనేది ఒక హ్యాబిటేట్, డిజర్ట్ అనేది ఒక హ్యాబిటేట్, ఓషన్ అనేది ఒక హ్యాబిటేట్. అంటే జీవులు నివసించే ప్రదేశాన్ని మనము హ్యాబిటేట్ అని పిలవచ్చు. దాన్నే అంటే వెరైటీ ఆఫ్ రకరకాల జీవులు. ఏ జీవులు? ప్లాంట్స్ లో గాని యానిమల్స్ లో గాని అన్ని కూడా ఒక పర్టికులర్ హ్యాబిటేట్ లో ఒక చోట నివసించడాన్నే మనం ఏమని పిలుస్తున్నాము? బయోడైవర్సిటీ అని పిలుస్తాం. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందా? సో మీరు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కూడా ఈ డెఫినేషన్ తో స్టార్ట్ చేయాలి. డెఫినేషన్ రాసిన తర్వాత ఇదిగో మొత్తం 4 పాయింట్లు రాశాను కదా, ఈ 4 పాయింట్లు, ఈ డెఫినేషన్ అండ్ ఈ 4 పాయింట్స్ రాస్తే మీకు కన్ఫర్మ్ గా 4 మార్క్స్ వచ్చేస్తాయి. అండ్ ఇటువైపు ఇచ్చింది అంతా కూడా నాలెడ్జ్. ఓకే, అంటే దీనికి సంబంధించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏముంది టెక్స్ట్ బుక్ లో అనేది ఇట్ సైడ్ రాశాను, అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. జాగ్రత్త చూడండి. ఫస్ట్ పాయింట్ ఒకసారి గమనించండి. ఇట్ ప్రొవైడ్స్. ఇట్ అంటే ఎవరు? ఇక్కడ ఇట్ ప్రొవైడ్స్ అని ఉంది. ఇట్ అంటే ఎవరు? ఇట్ అంటే మనం బయోడైవర్సిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇట్ అంటే బయోడైవర్సిటీ. ఓకే, ఇట్ అని తీసేసి బయోడైవర్సిటీ అని చదువుతా, జాగ్రత్తగా వినండి. బయోడైవర్సిటీ ప్రొవైడ్స్ ఫుడ్స్, రా మెటీరియల్స్ అండ్ మెడిసినల్ హెర్బ్స్. సో బయోడైవర్సిటీ అనేది మనకి ఏం ప్రొవైడ్ చేస్తుందంట? ఫుడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుందంట, రా మెటీరియల్స్ అనేది ప్రొవైడ్ చేస్తుందంట, మెడిసినల్ ప్లాంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుందంట. ఓకేనా? వై ఈజ్ బయోడైవర్సిటీ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ లైఫ్స్? ఎందుకు అది ఇంపార్టెంట్? బయోడైవర్సిటీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అది మనకి ఫుడ్స్ అనేవి ఇస్తుంది. ఫుడ్ అంటే ఏంటి సార్? రైస్ బయోడైవర్సిటీ ద్వారానే మనకు వస్తుంది, ఫ్రూట్స్ బయోడైవర్సిటీ ద్వారానే వస్తుంది, మనకి వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ఎలా వస్తున్నాయండి? బయోడైవర్సిటీ ద్వారానే మనం వాటిని పొందుకుంటున్నాం. మరి రా మెటీరియల్స్ అంటే ఏంటి సార్? రా మెటీరియల్స్ అంటే వుడ్ అనేది ఒక రా మెటీరియల్, ఇది ప్లాంట్స్ నుంచే కదా వస్తుంది మనకి. అండ్ బ్యాంబూ అనేది ఒక రా మెటీరియల్, కాటన్ అనేది ఒక రా మెటీరియల్. ఇవన్నీ కూడా దేని నుంచి వస్తున్నాయి? బయోడైవర్సిటీ నుంచే మనకు వస్తున్నాయి. నెక్స్ట్ మెడిసినల్ హెర్బ్స్. సో తులసి మొక్క అనేది ఖచ్చితంగా అది మెడిసిన్ లో ఉపయోగిస్తారు. నీమ్ అనేది మెడిసిన్ లో ఉపయోగిస్తారు. మెడిసినల్ హెర్బ్స్ ని కూడా మనకి ఎవరిస్తున్నారు? బయోడైవర్సిటీ ఇస్తుంది. అందుకనే బయోడైవర్సిటీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇక రెండో పాయింట్ మనం మాట్లాడుకుంటే కనుక ఇట్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ఎకలాజికల్ బ్యాలెన్స్. ఇట్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ఎకలాజికల్ బ్యాలెన్స్.
ఈ టెర్మినాలజీ మనం బాగా అర్థం చేసుకోవాలి. ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటే ఏంటండి? ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటే ఒక జీవి ఇంకొక జీవిపై ఆధారపడటం, ఆ జీవి ఇంకొక జీవిపై ఆధారపడ్డాన్నే ఎకలాజికల్ బ్యాలెన్స్ అని మనం పిలుస్తాం. అంటే జీవులు ఒకదానిపై ఒకటి జీవించి ఉండడాన్ని ఎకలాజికల్ బ్యాలెన్స్ అని పిలుస్తాం. ఉదాహరణకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. గ్రాస్ అనేది ఉంది, గడ్డి, గ్రాస్. ఈ గ్రాస్ మీద ఆధారపడి జీవించే జీవి ఎవరు? డీర్ అంటే జింక. ఓకే, ఈ జింకపై ఆధారపడి జీవించే జీవి ఎవరు? టైగర్ అంటే పులి. ఓకేనా? గడ్డిని తిని జీవించేది జింక, జింకలను తిని జీవించేది పులి. సో మనం దీన్నే, అంటే ఒక జీవిపై ఇంకొక జీవి ఆధారపడాలి, దీన్నే మనం ఫుడ్ చైన్ అంటాము. ఏమంటాము? ఫుడ్ చైన్ అంటాము. ఈ ఫుడ్ చైన్ లో ఏదైనా ఒక డీర్ డ్యామేజ్ అయింది అనుకో, ఒక డీర్ లేదనుకో, ఏ ఒక్క జీవి లేకపోయినా మొత్తం ఫుడ్ చైన్ అనేది డ్యామేజ్ అయిపోద్ది. అందుకనే అలా డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికే ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది ఎవరు? బయోడైవర్సిటీ. ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది ఎవరమ్మా? బయోడైవర్సిటీ. అర్థమైందా? సో థర్డ్ పాయింట్ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇట్స్ అంటే బయోడైవర్సిటీ ప్రొటెక్ట్స్ us ఫ్రమ్ న్యాచురల్ డిజాస్టర్స్ లైక్ ఫ్లడ్స్ అండ్ సాయిల్ ఎరోషన్. సో ఫ్లడ్స్ అంటే వరదలు నాన్న. సో ఈ బయోడైవర్సిటీ అనేది మనల్ని న్యాచురల్ డిజాస్టర్స్ నుంచి కాపాడుతుందంట. న్యాచురల్ డిజాస్టర్స్ అంటే ఫ్లడ్స్ అనేవి ఒక న్యాచురల్ డిజాస్టర్, సాయిల్ ఎరోషన్ అనేది ఒక న్యాచురల్ డిజాస్టర్. ఫ్లడ్స్ అంటే వరదలు నాన్న. తర్వాత సాయిల్ ఎరోషన్ అంటే భూమి కొట్టుకుపోవడాన్ని సాయిల్ ఎరోషన్ అంటాం మనం. సో ఎందుకు, ఎలా కాపాడుతుంది సార్ బయోడైవర్సిటీ? బయోడైవర్సిటీలో మొక్కలు ఉంటాయి. మొక్కలన్నీ కూడా నీటి ప్రవాహాన్ని ఆపుతాయి. మొక్కలన్నీ కూడా ఆ భూమిని పట్టుకుని, ఆ భూమిలో మట్టి అంతా కూడా రూట్స్ ని గట్టిగా పట్టుకుంటుంది. తద్వారా వరదలు ఎన్నొచ్చినా కూడా సాయిల్ ఎరోషన్ అంటే మట్టి కొట్టుకుపోదు, మట్టి అలా నిలకడగా ఉంటుంది. సాయిల్ ఎరోషన్ అంటే భూమి అనేది కొట్టుకుపోదు. సో సాయిల్ ఎరోషన్ నిలకడగా ఉంటుంది. అర్థమవుతుంది? అర్థం కాలేదా? కాబట్టి ఈ బయోడైవర్సిటీ ఉంటే ఖచ్చితంగా ఫ్లడ్స్ వచ్చినా, సాయిల్ ఎరోషన్ జరిగినా మనం కాపాడగలుగుతాం, అంటే ప్రొటెక్ట్ అవుతాం మనము. సో హాని జరగదు, సాయిల్ ఎరోషన్ ముఖ్యంగా జరగదు. అర్థమైంది? అర్థం కాలేదా? అర్థమైంది? అర్థం కాలేదా? నెక్స్ట్ సాయిల్ ఎరోషన్ గురించి నేను ఆల్రెడీ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ ఫస్ట్ లెసన్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. ఫస్ట్ లెసన్ సంబంధించి ఓన్లీ 1 మార్క్స్ వెయిటేజ్, అన్ని కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో ఒక బిట్ చెప్పడం మర్చిపోయాను, నాకు బాగానే గుర్తొచ్చింది ఇప్పుడు. ద స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనే బుక్ ని ఎవరు రాశారు అని అడుగుతాడు క్వశ్చన్. ద స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనే బుక్ ని నేను మొత్తం డిస్కస్ చేశాను, కానీ ఇది బిట్ మర్చిపోయా. ద స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనే బుక్ ని ఎవరు రాశారంటే కనుక ఈఎఫ్ స్కుమాచర్ లేదా స్కుమాకర్ అని పిలుచుకోవచ్చు. ఈఎఫ్ స్కుమాకర్. ఓకేనా? ఈఎఫ్ స్కుమాకర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, కంటిన్యూ. ఎక్కడికి వచ్చేద్దాం. సో మనకి బయోడైవర్సిటీ అనేది ఫస్ట్ ఫుడ్ ని ఇస్తుంది, రా మెటీరియల్స్ ఇస్తుంది, మెడిసినల్ హెర్బ్స్ ఇస్తుంది. తర్వాత బయోడైవర్సిటీ అనేది ఎకలాజికల్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తుంది. తర్వాత బయోడైవర్సిటీ అనేది మనల్ని న్యాచురల్ డిజాస్టర్స్ అంటే ఫ్లడ్స్ నుంచి, సాయిల్ ఎరోషన్ నుంచి కాపాడుతుంది. ఇక ఫోర్త్ పాయింట్ చూసుకుంటే కనుక, సో ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ప్రొటెక్ట్. కాబట్టి అంటే ఇన్ని బెనిఫిట్లు మనకి బయోడైవర్సిటీ ద్వారా వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది మనకి డ్యూటీ. ఏంటి మన డ్యూటీ? టు ప్రొటెక్ట్ అండ్ కన్జర్వ్ బయోడైవర్సిటీ ఫర్ ఏ బెటర్ ఫ్యూచర్. సో ఒక బెటర్ ఫ్యూచర్ కోసం మనం బయోడైవర్సిటీని కన్జర్వ్ చేయాలి, కాపాడుకోవాలి అని చెప్పేసి 4వ పాయింట్. మీరు డెఫినేషన్ రాసి 4 పాయింట్లు రాస్తే 4 మార్కులు ఇచ్చారు. అయితే కీడించి మేలుంచుదాం. పేపర్ ప్యాటర్న్స్ మారుతున్నాయి, క్వశ్చన్ డిజైనింగ్ మారుతుంది కాబట్టి. అండ్ టెక్స్ట్ బుక్ లో దీని గురించి ఏమి ఇచ్చాడు ఇంకా బయోడైవర్సిటీ గురించి. సో మనకి మొత్తం 17 వరల్డ్ వైడ్ గా 17 మెగా బయోడైవర్సిటీ కంట్రీస్ ఉన్నాయండి. 17 మెగా బయోడైవర్సిటీ కంట్రీస్ ఉన్నాయి. సో అందులో 17 మెగా బయోడైవర్సిటీ కంట్రీస్ లో మన భారతదేశం ఒకటి. సో ఇండియా అనేది ఒకటి. ఎందుకు సార్ ఈ 17లో మన ఇండియా చోటు సంపాదించుకుంది అంటే, మన ఇండియాలో ఫారెస్ట్లు ఉన్నాయి, హిల్స్ ఉన్నాయి, డిజర్ట్స్ ఉన్నాయి, రివర్స్ ఉన్నాయి, సీస్, ఇన్ని రకాల ఈకో సిస్టమ్స్ అనేవి మన భారతదేశంలో ఉన్నప్పుడు ఎందుకు మెగా బయోడైవర్సిటీ కంట్రీగా మన భారతదేశం ఉండకూడదు? అందుకనే మెగా బయోడైవర్సిటీ కంట్రీస్ లో మన భారతదేశం కూడా చోటు సంపాదించుకుంది. సో బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ ఈకో సిస్టమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈకో సిస్టమ్స్ అంటే ఫారెస్ట్ అనేది ఒక ఈకో సిస్టమ్,
హిల్స్ అనేవి ఒక ఈకో సిస్టమ్, డిజర్ట్స్ అనేవి ఒక ఈకో సిస్టమ్, రివర్స్ అనేవి ఒక ఈకో సిస్టమ్, సీస్ అనేవి ఒక ఈకో సిస్టమ్. అన్ని ఈకో సిస్టమ్స్ ఉండటంతో భారత్ అనేది మెగా బయోడైవర్సిటీ కంట్రీగా పరిగణించబడుతుంది. అర్థమైందా? ఇప్పుడు బయోడైవర్సిటీ టైప్స్ చూసుకుంటే కనుక బయోడైవర్సిటీ అనేది మనకి 3 రకాలుగా కనిపిస్తుంది టెక్స్ట్ బుక్ లో. సో అందులో ఫస్ట్ వన్ జెనెటిక్ డైవర్సిటీ అంట, రెండోది స్పీసెస్ డైవర్సిటీ అంట, మూడోది ఈకో సిస్టమ్ డైవర్సిటీ అంట. మళ్ళీ నాతో పాటు ఒకసారి కలిపి చెప్పండి అందరూ కూడా. జెనెటిక్ డైవర్సిటీ, స్పీసెస్ డైవర్సిటీ అండ్ ఈకో సిస్టమ్ డైవర్సిటీ. సో జెనెటిక్ డైవర్సిటీ అంటే ఏంటి సార్? డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రైస్. సో రైస్ అంటే ఒక రైస్ అనేది మామూలుగా ఉంటుంది, అందులో చాలా రకాలు ఉంటాయి కదా. సో రైస్ లోనే మనకు బోల్డ్ పేర్లు ఉంటాయి, మనందరికీ తెలుసు కదా. రైస్ లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్లు ఉంటాయి. సో దాన్ని ఆ వెరైటీస్ నే మనం ఏమని పిలుస్తాము? జెనెటిక్ డైవర్సిటీ. ఏమని పిలుస్తాము? జెనెటిక్ డైవర్సిటీ. మరి స్పీసెస్ డైవర్సిటీ అంటే ఏంటి? జీవులు అనేవి రకరకాలుగా ఉంటాయి. టైగర్ అనేది ఒక జీవి, ఎలిఫెంట్ అనేది ఒక జీవి, లైన్, పీకాక్ ఇవన్నీ యానిమల్సే, కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ గా మనకు ఉన్నాయి. వీటినే మనము స్పీసెస్ డైవర్సిటీగా మనం పిలుచుకుంటాము. జస్ట్ గుర్తుపెట్టుకోండి చాలు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు ఈ టైప్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. జస్ట్ గుర్తుపెట్టుకోండి. జెనెటిక్ డైవర్సిటీలో డిఫరెంట్ వేరియేషన్స్ వెరైటీస్ ఆఫ్ రైస్. స్పీసెస్ డైవర్సిటీస్ లో టైగర్, ఎలిఫెంట్, లైన్ అండ్ పీకాక్. నెక్స్ట్ ఈకో సిస్టమ్ డైవర్సిటీస్ లో ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్, వెట్ ల్యాండ్, మ్యాంగ్రూవ్, డిజర్ట్ ఇవన్నీ కూడా ఈకో సిస్టమ్ యొక్క డైవర్సిటీస్. అర్థమైందా? అర్థం కాలేదా? ఓకే, అర్థమైంది అర్థం కాలేదా? సో ఇవి బయోడైవర్సిటీ యొక్క 3 టైప్స్. నెక్స్ట్ థ్రెట్స్ టు బయోడైవర్సిటీ. ఇప్పుడు బయోడైవర్సిటీకి థ్రెట్ ఉంది. బయోడైవర్సిటీ అనేది నాశనం అయిపోతుంది. ఎందువల్ల? ఎవరు నాశనం చేస్తున్నారు? దేని వల్ల నాశనం అయిపోతుంది అంటే మొట్టమొదటి రీజన్ వచ్చేసి డిఫారెస్టేషన్. ప్రతి ఒక్కడు పోయి చెట్లు నరుగుతున్నారు. చెట్లు నరిగితే ఏమవుద్ది? బయోడైవర్సిటీ అనేది స్పాయిల్ అయిపోద్ది. కాబట్టి చెట్లు నరకడం వల్ల బయోడైవర్సిటీ అనేది నాశనం అయిపోతుంది. రెండోది ఇండస్ట్రియలైజేషన్. చెట్లు నరికి ఆ ప్లేస్ లో ఇండస్ట్రీస్ ని వాళ్ళు కడుతున్నారు. సో ఇది కూడా బయోడైవర్సిటీకి నష్టం కలిగించేదే. తర్వాత అర్బనైజేషన్ అంటే సిటీస్. నెక్స్ట్ ఫారెస్ట్ ఫైర్స్, పొల్యూషన్, ఇల్లీగల్ హంటింగ్ అండ్ క్లైమేట్ చేంజెస్ ఇవన్నీ కూడా బయోడైవర్సిటీకి థ్రెట్స్ అన్నమాట. అర్థమైందా? అర్థం కాలేదా? వీటి వల్ల బయోడైవర్సిటీ అనేది నాశనం అయిపోతుంది అనమాట. ఇకపోతే కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీని మనం కాపాడుకోవాలి. బయోడైవర్సిటీని కాపాడుకోవడానికి టెక్స్ట్ బుక్ లో 2 మెథడ్లు మనకి పరిచయం చేశాడు. అందులో ఫస్ట్ మెథడ్ ఇన్ సిటు కన్జర్వేషన్, INSITU, ఇన్ సిటు కన్జర్వేషన్. ఇంకో మెథడ్ ఎక్స్ సిటు కన్జర్వేషన్. ఓకేనా? ఇన్ సిటు కన్జర్వేషన్, ఎక్స్ సిటు కన్జర్వేషన్. సో ఇన్ సిటు కన్జర్వేషన్ అంటే ఏంటన్నా? సో న్యాచురల్ హ్యాబిటేట్, అవి ఎప్పుడు ఎక్కడైతే నివసిస్తుంటాయో ఆ ప్లేస్ లో అవి నివసించడాన్నే ఇన్ సిటు కన్జర్వేషన్ అంటాం. ఉదాహరణకి నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్, బయోస్పియర్ రిజర్వాయర్స్ ఇవన్నీ కూడా దేనికి ఉదాహరణ? ఇన్ సిటు కన్జర్వేషన్ కి. అంటే న్యాచురల్ హ్యాబిటేట్, ఎప్పుడు అవి ఎక్కడైతే నివసిస్తూ ఉంటాయో, జీవిస్తూ ఉంటాయో అక్కడే అవి జీవించడాన్ని మనం ఏమని పిలుస్తాము? ఇన్ సిటు కన్జర్వేషన్ అంటాము. మరి ఎక్స్ సిటు కన్జర్వేషన్ అంటే ఏంటి? అంటే ఇవి ఎప్పుడు ఎక్కడైతే నివసిస్తూ ఉంటాయో అక్కడ కాకుండా ఎక్స్ అంటే బయట, అక్కడ న్యాచురల్ హ్యాబిటేట్ నుంచి బయటకు తీసుకువెళ్ళిపోయి అవుట్ ఆఫ్ హ్యాబిటేట్. సో ఎక్కడ వాటికి జూ ఏర్పాటు చేయడము అండ్ బొటానికల్ గార్డెన్స్ ఏర్పాటు చేయడము అండ్ సీడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడము. అంటే అవి ఎప్పుడు ఉండే న్యాచురల్ హ్యాబిటేట్ లో కాకుండా వేరొక ప్లేస్ లో మనం వాటిని హ్యాబిటేట్ చేస్తే దాన్ని ఎక్స్ సిటు కన్జర్వేషన్ అంటాము. అవి ఎప్పుడు ఉండే ప్లేస్ లోనే అవి హ్యాబిటేట్ అయి ఉంటే కనుక, అంటే న్యాచురల్ పార్క్స్ ఇలాంటి వాటిలో, దాన్ని ఇన్ సిటు కన్జర్వేషన్ అని పిలుస్తాము. ఓకేనా? సహజ హ్యాబిటేట్ లో అవి ఉంటే కనుక అవి ఇన్ సిటు. లేదా మనం బయట తీసుకెళ్ళిపోయి వేరే ప్లేస్ అంటే జూ అలాంటివి పెట్టి వాటిని కన్జర్వ్ చేస్తున్నాం అనుకోండి, యానిమల్స్, ప్లాంట్స్ ని, దాన్ని ఎక్స్ సిటు కన్జర్వేషన్ అంటాము. ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ బయోడైవర్సిటీకి సంబంధించి. అర్థమవుతుందా? సో మాక్సిమం మన ఇంపార్టెంట్ ఏరియా అంతా కూడా ఇది. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, అందరూ కూడా నేర్చండి. అండ్ ఇది జస్ట్ మీరు నాలెడ్జ్ సంపాదించడం కోసం జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను.
సో ఈ వీడియో తర్వాత మీ ఫీడ్‌బ్యాక్ ఏంటో నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. మీకు నచ్చిందా? నచ్చలేదా? ముఖ్యంగా అర్థమైందా? అర్థం కాలేదా? లేదంటే ఇంకా ఏమైనా మెరుగుపరచాలా? సో మీ సజెషన్స్ ఇవ్వచ్చు. మీ ఫీడ్‌బ్యాక్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఇవ్వండి. నేను కన్సిడర్ చేస్తా. థాంక్ యూ వెరీ మచ్. మరొక కాన్సెప్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్. థాంక్ యూ.